నువ్వు అసలు ఎడ్జ్లో పడకుండా సెంటర్లో పడలే చూడటమే దేవుని ఏర్పాటు. ఇంక నువ్వు ఎక్కడ అది కరెక్ట్ క్యాచ్ చేసావు. యేసు రక్తం వేసి నువ్వు ఎంత భ్రష్టుడురా, ఎంత దుష్టుడురా, ఎంత నీచుడురా, పాపిష్టువాడా. మోర్మన్స్ ముందు ఉగ్రత రాకముందు నాశనం అయిపోతావు సన్నాసి అని. అవడోరా నువ్వు దేవునితో ఎటకారమా, ఎదవేసాలు వేస్తావు. దేవుడు ఎవరిని ఇస్తాడా బలలో పాలు పొందితే? అయోగ్యంగా అడ్డుగోలుగా పాలు పొందితే శాపం వచ్చి చచ్చిపోతావు. ముందు అది చూడు. కోరిన వరములు సిద్ధింపచే అప్పుడు దాకా ఉండవు కదా నువ్వు. ఆడు ఐగుప్తులో పని చేయలేదు, వాగ్దాన దేశం రావు, ఎడారిలో రాలిపోతాకే బ్యాచి. తమాషాలు చేయబాకు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. నువ్వు ప్రభువులో ఉంటే, దేవుని బిడ్డలారా, ప్రభువు నీలో ఉంటే నీకు ఏది ఇష్టం అడిగిస్తానన్నాడు. మరి నువ్వు ప్రభు నీలో ఉంటావు. ఎలా సాధ్యం? యోగ్యంగా బలలో పొందితేనే సాధ్యం. చివరిగా మరొక మాట, జీవము గల తండ్రి నన్ను పంపి